తిరుపతి లడ్డూ చుట్టూ వివాద జ్వాలలు రేగుతున్నాయి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై రియాక్ట్ అయిన టీటీడీ ఈవో శ్యామలరావు కీలక విషయాలు బయటపెట్టారు. తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని భక్తులతో పాటు పలు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇష్యూపై స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమే అన్నారు. మాత్రమే ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని టెస్టులు పాస్ అవుతాయి. కానీ డీప్గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీలో 95.68 to 104.32. సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్. తిరుమల లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతు కొవ్వు అనేది ఓ కట్టుకథ అన్న మాజీ సీఎం జగన్ ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబుది దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం అని మండిపడ్డారు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏమైనా మా సూపర్ 6లు ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్నారు. మాజీ సీఎం జగన్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నెయ్యి పేరుతో స్వామి ప్రసాదం తయారీలో యానిమల్ ఫ్యాట్ వాడారని బాధ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 320 రూపాయలకే కిలో నెయ్యి వస్తోందంటే ప్రభుత్వం ఆలోచించొద్దా అంటూ ప్రశ్నించారు. కల్తీ నెయ్యితో దేవునికి నైవేద్యం పెడతారా అంటూ నిలదీశారు. మా మనోభావాలు దెబ్బతీశారని నాసిరకం నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. మరోవైపు లడ్డూ కల్తీతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిబిఐతో విచారణ చేపట్టాలని రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కల్తీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు.